మొత్తం మీద ఎలాగైతే పల్లెకి చేరుకున్నాం. ఎవరండి? హలో హలో, ఎవరు సార్ లోపల? హలో, ఎవరమయ్యా నువ్వు? మనుషు లేకుండా చూస్తే ఇంట్లో దొరపడుతున్నావే. కొంప తీసి దొంగవా ఏమిటి? దొంగ? నో నో, పర్ఫెక్ట్ జెంట్మెన్. జెంట్మెన్ ఏం కావాలి? ఏమిటి ఎత్తుకుతున్నావు? మేడం, చిన్న టిన్ను కావాలి మేడం. తిన్నా? తిన్నేమిటయ్యా నీ మొఖం? ఎస్, నా మగం. నో 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 నో, డబ్బా మేడం, డబ్బా. ఏమిటి డబ్బా? ఏ బుర్ర తిరుగుతుందా ఏమిటి? ఏమిటా మాటలు? డబ్బా మేడం, చీనా రేకుల డబ్బా. ఎందుకు వీపు కట్టుకోవాలని ఉందే? ఎస్. నో మేడం, పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ పోయించుకొస్తాను. పోయించుకొచ్చేవాళ్ళే మాకు ఎడవయ్య నీ దారిన. మాకేం నూనె వ్యాపారం ఉందనుకున్నావా? ఒంటరిగా ఆడపిల్లని చూడగానే ప్రతి వాడికి ఇది ఒక రోగం. డబ్బా కావట డబ్బా. ఈ జబ్బు విలేజ్ లో కూడా ఉందా? మా సిటీలోనే అనుకున్నాను. మీ పేరేంటి? అచ్చమ్మ. మన పేరు బుచ్చమ్మ. ఓ కాదు కాదు కాదు, పచ్చగన్నేరు పాలెం బుచ్చిబాబు. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ కాంతం అనే బ్యూటిఫుల్ గర్ల్ ఉంది. ఉంటే మ్యారేజ్ కోసం. ఓ, మీరు ఒట్టి విలేజ్ టైప్ కాదు, ఆ పిల్ల పెళ్లి కోసం. పెళ్లి అయిపోయిందే. అయినో అయిపోయింది అయిపోయింది. వాట్? ఇంపాసిబుల్, యు ఆర్ రాంగ్. పెళ్లి కొడుకు ఎక్కడ ఉండగా పెళ్లి ఎట్లా జరుగుతుంది? ఏమిటి నువ్వు పెళ్లి కొడుకువా? పిచ్చాసుపత్రి నుంచి వచ్చావా బుచ్చిబాబు? మరేమిటయ్యా, కాంతంకి మా జగ్గుబాబాయికి ఇందాకే పెళ్ళయింది. ఆ పెళ్లిలో పెట్టుకున్న పూలు ఇంకా వారనే లేదు. పెళ్లి కొడుకట పెళ్లి కొడుకు, తోక పెళ్లి కొడుకు. పెళ్లి అయిపోయింది. ఈ బుచ్చిబాబుని రిసీవ్ చేసి పెళ్లి చేసుకున్నావు. ఈ బుచ్చిబాబు నెలలో తాళి కడతావు అనుకున్నానే. కాంతం కాంతం కాంతి ఏమిటయ్యా కాకిపోలే? నిన్నే. బాగానే ఉంది. ఎవరైనా పెళ్లి మాట వింటే సంతోషంతో ఒళ్ళు మర్చిపోతారు గాని ఇలా దిగులతో ఏడవడం ఎక్కడా చూడలేదే. మేడం, మీరు చెప్పేదంత నిజమేనా? అంత నమ్మకం లేకపోతే వచ్చి కళ్ళారా చూడవయ్యా. నేను అక్కడికే ఆడుతున్నా. చూస్తాను, చూడకుండా ఉండలేను. కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఏం లాభం? ఎవరిని నిందించి ఏం ప్రయోజనం? 3 ముళ్ళు పడ్డాయి. మంచివాడో చెడ్డవాడో చేపట్టాడు. అతనే నీ పతి, అతనే నీ గతి. కొట్టినా తిట్టినా అతనే నీ దేవుడు. శక్తి ఉందా? మంచిదానికి తీసుకురావడానికి ప్రయత్నించు. ఏంటా కన్నీళ్లు? ఏడుకనా? కళ్ళమ్మడి నీళ్లు కలుస్తూ ఏడు కాదంటావే? అలా చెప్పు. నా కంటిది ఎప్పుడన్నా ఏడ్చావంటే నరిగి పారేస్తాను. చిటికి వేసి రమ్మంటే చటుక్కుని రావాలి, తెలుసుందా? నిన్ను తిట్టినా కొట్టినా తన్నినా ఏం చేసినా సరే ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ఏడుపే మాత్రమైన మొహంలో కనిపించిందా వీపు చిట్ల కొట్టేస్తాను. జాగ్రత్త. అంత సిద్ధమైపోయింది, బయలుదేరండి ఇద్దరు. వస్తున్నాం, పద పద. కాంతం కాంతం, నన్ను డిసీవ్ చేస్తావా? నాకు అన్యాయం చేసి రౌడీని పెళ్లి చేసుకుంటావా? నేను ఒప్పుకోను. కాంతం, నాకు కూడా వచ్చేసి నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను. మళ్ళీ వచ్చాడు రా పిచ్చోడు. పిచ్చాడు కాదు, పుచ్చాడు. పచ్చగన్నేరు పాలెం బుచ్చిబాబు దొంగ, రాబర్. నా లవర్ను పెళ్లి చేసుకుంటావా? నిన్నేం చేస్తానో చూడు. ఎర్రనా కుర్రాడి కొంచెం పెళ్లి సరదాగా ఉంది, కొంచెం తీర్చండి. ఇదే మన ఇల్లు అంటే నీళ్ళన్నమాట. ఇన్నాళ్ళు ఆడదక్షత లేకుండా బావురుమంటూ ఉండేది. ఇక మీదట కలకల్లాడుతూ కన్నుల పండుగగా ఉండాలి. ఇగో తాళాలు. ఇక నుంచి ఈ ఇంటి బాదరబందీ నాకేమాత్రం ఉండకూడదు, తెలుసుందా? వెంకన్న, చిట్టిని ఇలా తీసుకురా. రారా నాన్న. చిట్టి తల్లి అంటే నాకు ప్రాణం. ఇవాల్టి నుంచి దీనికి నువ్వే తల్లి.
నీకు మంచి బొమ్మను తెచ్చానరా. బొమ్మ ఇది నాకు ఇవ్వవు నాన్న. నీకోసమేరా. ఎలాంటి బొమ్మ అనుకున్నావు? మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, నీతో చక్కగా ఆడుకుంటుంది. నిజంగా? ఏది చూపించ. చూపించనా? ఇదిగో. ఇదా? భలే మనిషిని చూపించి బొమ్మ అంటావేంటి? బొమ్మేరా. ఇవాళ నుంచి ఈ బొమ్మే నీకు బొబ్బ పోస్తుంది, బట్టలు తొడుగుతుంది, బువ్వ పెడుతుంది, తల దువ్వి జడేస్తుంది, బొట్టు కాటికి పెట్టి నిన్ను చిలకలా సింగారిస్తుంది. అవునమ్మా. కాదురా, మీ అమ్మ. అమ్మ? నా అమ్మ? గడికి బొమ్మ అంటావు, గడికి అమ్మ అంటావు, అన్ని అబద్ధాలు. నాకు తెలుసులే, మా అమ్మ అక్కడుంది. వెంకన్నా రామ్మా. అమ్మా అమ్మా. మేడం మేడం, ఒకటి అడుగుతాను చెప్తావా? ఏమిటది? కొట్టారనుకో నొప్పి ఎలా కలుగుతుంది? చెవులాగితే తలెందుకు వస్తుంది? కాకపోతే వసబత్తులు పెట్టలాగా ఒకటే వాగుడు. ఒక్క క్షణం నోరు మూసుకొని ఉండకూడదు. ఎలా ఉంటాను? ఒళ్ళంతా పచ్చడి చేశారే పిచ్చి సన్నాసులు. నొప్పులేం తగ్గలేదా? నొప్పులకేం కానీ గుండెకి తగిలిందే గాయం. కాంతం కాంతం అయస్కాంతంలా లాగేసేవే కాంతం. ఆ మాటే అనొద్దన్నా. ఎగస్తమానం అదే పాట. నో 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 నో. ఇక మీద లైఫ్ అంతా ఆనమే రామనామం. కాంతం 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 కాంతం. అవునండి. ఏమ్మా, పోయాను కొనకుండా వచ్చేసావే? అబ్బే ఏం లేదు నాన్న, ఆకలి లేదు. ఎలా ఉందంటావు బాబాయ్ పెళ్లి? చాలా బాగుంది నాన్న. అదంతా మనసు మహిష తెలుసా? నీ పెళ్లి ఎంత ధీమాగా చేయిస్తాను చూడు. వీడేవాడు నువ్వా? ఫోన్ ముందు బయటికి వాతావరణాన్ని బయటికి ఆయన ఏమైనా అన్నావంటే నేను నూతులో పడి వస్తాను. నీకేం పిచ్చి పట్టిందేవే? నువ్వెందుకు నూతులో పడి చావడం? బుచ్చిబాబు గారు మన ఇంట్లో ఉండి తీరాలి. మన ఇంట్లో ఉండాలా? ఎందుకు ఉండాలి? వీడికి మనకి సంబంధం ఏంటి? మనకి ఏమవుతాడనే? ఏమో, ఇక మీద ఏమైనా అవ్వచ్చు. ఓహో, అదే సంగతి. అలాగేనమ్మా. సచ్చి ఏ స్వర్గంలో ఉన్నారో మహారాజు వారు అంతేనండి. ఏం చేస్తారో ఏం చేయబోతారో చెప్పేవారే కారు. మా బుచ్చిబాబు కూడా అంతే, అంతా తండ్రి పోలికే. అంతేలేండి. అయినా అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళినట్టు? అక్కడ చూస్తే జానకిరామయ్య గారు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, పెళ్లి కొడుకు ఏడయ్యా అని. ఒకవేళ మా ఊరికే వెళ్ళేమో. ఏమో బాబు, ఏమిటో అమెరికా అన్నాడు, అమ్మాయి అన్నాడు. అమ్మాయి అన్నాడు, ఇక అనుమానమే లేదు. ఎకాయికి మా ఊరే వెళ్ళుంటాడు. నేను వస్తానండి. ఎండలో వచ్చి మధ్య తేటైనా తాకుండా వెళ్తారా? తెస్తా ఉండండి. తేటెందుకులేండి, మేగడ పెరుగుంటే సరిపోతుంది. ఏమండి, బుచ్చిబాబు గారు వెళ్ళిదానండి? ఇదే ఇదే. ఓహో మీరా? ఓహో రాజా. ఏమిటా ఎలా వచ్చావు? బుచ్చిబాబు గారి ఇంటి కోసం నాన్న శ్రమలు పడి వెతికాను. ఆఖరికి ఎలాగైతే దొరికింది. ఉన్నారా ఇంట్లో? మంచి ఉండడమే. అసలు మీ ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలుసునా? నా మాట ఎందుకు వింటావు? ఆ దగ్గర మీ చెల్లెల్ని గెద్దలా తన్నుకోయాడు. వెళ్ళి చూడబోయా, నీకే తెలుస్తుంది. ఆ దగ్గర మీ చెల్లెల్ని పెళ్ళాడేశాడు. నన్ను పట్టుకుంటే లాభమే ఉందా? ఆ పిల్ల దగ్గర పట్టుకో. కన్ను తెరిస్తే కాంతం, లోకమంతా కాంతమై. మై డియర్ కాంతం, మై హార్ట్ వీప్. ఓ మై పూర్ వీపింగ్ హార్ట్. వాట్ మై గాడ్, ఏమిటి ఫ్యాన్సీ డ్రెస్? లేకపోతే ఏమిటండి, కాంతం కాంతం అంటూ మీసం ఉన్న మగరాజు ఆడదానిలాగా ఏడుస్తూ కూర్చుంటే చూస్తూ ఆడదాన్ని ఎలా ఊరుకోగలను? మా పని మీరు చేస్తున్నారు కనుక మీ పని మేం చేద్దామని. చేశాలే. ఏడ్చినంత మాత్రం నేను ఆడదాన్ని, కోటు వేసుకున్నంత మాత్రం నువ్వు మగాడు. బెలే బెలే. వాట్ ఈస్ దిస్? నేను బాగాలేను. బాగానున్నావు, గుడ్లో మెల్ల. కానీ నాలో ఏదన్నా లోపం ఉందా? అబ్బే అదే, కాంతానికి కాంతంకి నాకంటే 2 ముక్కులు, 4 కళ్ళు, 3 నోర్లు ఉన్నాయా? కాదు కాదు పిచ్చమ్మ, బుచ్చమ్మ, చచ్చమ్మ పేరు మర్చిపోయామే. అచ్చమ్మ. అది గది అచ్చమ్మ. నువ్వు రంభవి, మేనకవి, మేనత్వి. నీ అందానికి నువ్వేరేటు. నిజంగానే? అచ్చమ్మ, చచ్చు నీ కడుపును పుడతాను.
చిన్న హెల్ప్, చిన్న సహాయం చేసి పెట్టండి. ఏం కావాలి అడగండి. మరి ఈ పెన్ను, ఆ జేబులో నోట్బుక్ ఇలాగే. ఇంతేనా?